అని చూడరా అతను ఎవర్రా? నీకు గుర్తులేదా మనల్ని బార్లో కొట్టాడు కదా ఆ గాడిదేరా. ఎక్కడ్రా? ఆపరా ఆటోని ఆపు. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? తప్పుకోరా ముందు. రే నా మాట వినరా, వాళ్ళతో వద్దురా, ఆగరా. నిన్ను ఆపకరా, వాడు కొట్టింది నిన్ను కాదు నన్ను. అమ్మా ఈ రోజు ఖచ్చితంగా వాడు అంత చూడకుండా నేను వదలను. సరే వాడు తిరిగి నిన్ను కొడితే? నువ్వు అనవసరంగా నన్ను ఆపకు. నేను ఎవరినో ఎలాంటి వాడినో ఈ రోజు నువ్వు తెలుసుకుంటావు. కావాలంటే నాతో రా. బాంబేలో నేను ఎలాంటి వాడినో నీకు తెలియదురా. త్వరగా రా, ఓ అంబులెన్స్ నమ్మని చెప్పు. సరే నువ్వు వెళ్ళి తీసుకురా, మిగిలింది తర్వాత కాల్ చేస్తాను. ఉంటాను. నువ్వు కొట్టావు కదా, నా మీద చెయ్యి వేసి ఈ ఊరు నుంచి ఎవరు వెళ్ళలేదురా. నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా? మగడవైతే ఇప్పుడు కొట్రా, కొట్రా చూద్దాం. అయ్యో అన్న తెలియక ఏదో వాగేశాను, నన్ను కొట్టద్దని చెప్పాను. హలో చాలరా, వదిలేయండి. వీడి కోసమేనా అంబులెన్స్? అయ్యో కొంచెం చెయ్యరా. అప్పుడే చెప్పాను, నువ్వు విన్నావట్రా? వాడి వెనకాల ఇంత పెద్ద గుంపు ఉంటుందని నేను అనుకోలేదురా. అమ్మా అయ్యో దారుణంగా కొట్టేశారా బాబు. అయ్యో అబ్బా అయ్యో. ఎందుకు అనవసరంగా తొందరపడి దెబ్బలు తింటావు? అయ్యో అక్కడే ఉండు, నేను వెళ్ళిపోతాను రా. నన్ను వదిలేసి వెళ్ళకరా. ఇంకోసారి నా మీద చెయ్యేశారో నేను ఏడుస్తాను. లేదు నేను కొట్టను. ఇక మీదట ఎవరు ఏమి చేయరు, అందుకు నేను గ్యారంటీ. ఇది నా కార్డ్. బహుశా ఇది నీ జీవితాన్ని మార్చేయచ్చు. అయ్యో అబ్బా అబ్బా అయ్యో అమ్మా అయ్యో అయ్యో. ఓసారి రారా. సరే నేను తర్వాత మాట్లాడతాను. అయ్యో అమ్మా ఏంట్రా? ఏదో ఆవేశంలో నువ్వు రావద్దన్నాను రా, అందుకని వదిలేస్తావా? చివరి వరకు రాలేదు కదా. రేయ్ నువ్వే కదరా చెప్పావు బాంబేలో పెద్ద దాదానని. నేను దాదానని ఏం చెప్పలేదు, కానీ దాదా కావాలనే ఆశ నాకు ఉండకూడదు. ఉంది అమ్మా కార్డు ఒకటే దుర్మార్గుడా. సరే కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఏంటి? ఎందుకు కొట్టినవాడు విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళాడు? మనం వెళ్ళి అతన్ని కలుద్దాం, ఏమంటావు? ఇద్దరు ఏం నిర్ణయించుకొని వచ్చారు? సారీ సార్, అలాంటివన్నీ మా వల్ల కాదు సార్. కావాలంటే ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఏంట్రా? రారా. ఏం మాట్లాడుతున్నావురా? జీవితంలో సెటిల్ అవ్వడానికి దేవుడు ఇస్తున్న ఒక ఛాన్స్ రా ఇది. అకౌంట్లో లక్షల కొద్ది డబ్బు వేసుకుని నీ లవర్ తండ్రి ముందుకెళ్ళి ధైర్యంగా నుంచోవచ్చురా. ఏది ఏమైనా ఈ బ్యాంక్ రాబరీ అంటే కొంచెం రిస్క్ రా. రిస్కేరా, కానీ రిస్క్ తీసుకున్నవాడే జీవితంలో గొప్పవాడవుతాడు. ఇది వర్కౌట్ అవుతుంటావా? ఎప్పటికీ ఇలాగే ఉంటే సరిపోతుందా? మనం ధనవంతులం కావద్దా? ఒకసారి ఆలోచించి. ఏమీ ఆలోచించద్దు, నేనేం చెప్తానో అది మాత్రం విను. పద రా. ఏంట్రా నువ్వు? సార్ ఏం నిర్ణయించుకున్నారు? మేము రెడీ సార్. గుడ్. నేను బాంబేలో ఉన్నప్పుడు ఈ విధంగా చాలా బ్యాంక్ రాబరీస్ అన్నీ చేసావా? లేదు, బ్యాంక్ రాబరీస్ చేసిన సీడీలు చూశానని చెప్తున్నాను. ఈ బ్యాంక్ రాబరీ అనేది చిన్న పిల్లల ఆట అని మాత్రం అనుకోకు. దిస్ ఈజ్ హైలీ రిస్కీ జాబ్. మనం వేస్తున్న ప్రతి అడుగు ఒక్క చోట మిస్ అయినా మొత్తం కొలాప్స్ అవుతుంది. ఎవ్రీవన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే? ఇంగ్లీష్ వింటుంటే నాకు భయంగా ఉందిరా. కాస్త నోరు మూసుకుంటావా? తుంబా గురు, హ్యావ్ యూ ఎనీ డౌట్? సార్. వాట్? నో సార్, నో నో నో. ఎనీవే, ఈ ఆపరేషన్లో మనం గెలిస్తే మన చేతికి వచ్చేది
ఎన్నో కోట్లు, మెనీ క్రోర్స్. కానీ బాయ్ ఒక చోట సార్ డౌట్. ఈ విధంగా సంపాదించే కోట్ల రూపాయల్ని మనం ఏ బ్యాంకు తీసుకువెళ్ళి వేయగలం? ఈ పక్కన ఉన్న బ్లడ్ బ్యాంక్ లో రక్తం చిందించి సంపాదిస్తున్నాం కదా. ఇంకోటి ఉంది సార్, బ్యాంక్ ఆఫ్ పరోటా. బ్యాంక్ ఆఫ్ పరోటానా? ఎరా ఉంది కదా. ఓకే ఓకే. డబ్బుకి ఎప్పుడూ ఓ గొప్ప పవర్ ఉంది. అంబానీ నుండి బిల్ గేట్స్ వరకు డబ్బు చాలని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. డబ్బు దొరకగానే మన మనసు మారచ్చు, కానీ ఒకటి, మన మనసు మాత్రం మారడానికి వీల్లేదు. మా మనసు ఎప్పటికీ మారదు, కానీ వీళ్ళ మనసు మారచ్చు. డబ్బును చూడగానే మారిపోయే వాళ్ళం కాదు మేము. అనవసరంగా మాట్లాడకు. ఇక ప్రతి నిమిషం ఎంతో విలువైంది. ఒక్కొక్కరు నేను చెప్పే పనులన్నీ ఎంతో జాగ్రత్తగా చేయాలి. టైమింగ్ కాస్త రాంగ్ అయినా మన ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. రేపటి నుండి బ్యాంక్ మీ అందరి కంట్రోల్లో ఉండాలి. ఈ సెక్యూరిటీ వాళ్ళు ఏంట్రా వాళ్ళ హైట్ లో ఉన్న తుపాకీలు పట్టుకున్నారు? బాత్రూమ్ ఎక్కడుందో చూడరా. What can I do for you, sir? గొంతు ఎంత బాగుందో. Please sit down. ఓకే. Sit down, sir. ఓకే. అదేమిటంటే నేను ఇక్కడ ఉంటే ఎంత ఇస్తారు? What? అదేనండి, డిపాజిట్కి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు అని. Sir, do you have any account in this bank? నో No? నో 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 నో. ఎస్ Yes? ఎస్. Sir, ఎంత డబ్బు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు? ఓవర్గా ఉందా? 2 కోట్లు. Excuse me, sir. 1 minute, please. ఊరికే బొమ్మలాగా కూర్చోకుండా ఆవిడ ఏం చేస్తుందో చూడరా. వెళ్ళి గమనించరా. డబ్బు చూసి మోసం చేయరు కదా. ఇక్కడ ఒక కెమెరా ఉంది. దీన్ని క్లోజ్ చేస్తే చాలు. అరే ఇక్కడ ఒకటి ఉందా? ఏమండి మీ పేరేంటండి? హేమా. ఏమా? అదే మీ నేమా? ఏయ్, అమ్మాయిని చూడగానే ఐస్ అయిపోవద్దు, కనిపెట్టేశారంటే కష్టం. నాకు మాత్రం ఈ బ్యాంకును దోచుకోవడం చాలా కష్టం అనిపిస్తోంది. సెక్యూరిటీ మంచి పేరు. సెక్యూరిటీ అని పేరు కాదు, జోస్. జోస్ మంచి పేరే కదా. మిస్టర్ జోస్, ఏంటి ఈ బ్యాంక్ లో సెక్యూరిటీగా ఉంటే ఎంత జీతం ఇస్తారు? ఏముంది, 6,000 ఇస్తారు. ఏంటి 6,000? ఓ బేచారా. అంటే హిందీలో కష్టం అని అర్థం, తెలిసిందా? ఇదే బాంబేలో అనుకో. అనవసరంగా వాడి చేత తనులు తిని చావుకో. లాటి ఉంది చూడు. బాంబేలో మాకు ఒక బ్యాంక్ ఉందని చెప్తాను మిస్టర్ జోస్. 2 వారాల తర్వాత మేము ఒక సొంత బ్యాంకు పెడుతున్నాం. అలాగా? అక్కడ మీరే బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్. ఇప్పటి జీతం కన్నా 2 రెట్లు ఇస్తాం. థ్యాంక్ యూ సార్. మిస్టర్ సెక్యూరిటీ, ఓ 10 కోట్లు ఉంటే ఇటువంటి బ్యాంకుని పెట్టగలమా? ఆ విషయం నాకు తెలియదు సార్. ఇది కూడా తెలియకుండానే సెక్యూరిటీగా ఉంటున్నావా? ఓ పువర్ బిచారా. అంటే కుర్చీ నహి పరదేశీ. అది సరే, ఈ బ్యాంక్ నీ దగ్గర ఉందా? ఏమంటున్నారు? ఏం లేదు, ఊరికే చూడడానికి, డూప్లికేట్ చేయించడానికి కాదు. నేను బ్యాంక్ కీని ఎప్పుడూ చూడలేదు. అలాగా? అవునరా, నిజం. బ్యాంక్ కీ నా దగ్గర లేదు. కీ లేకుండా నువ్వేం సెక్యూరిటీవి? కీ దగ్గర ఉంచుకోవాలి కదా. ఇప్పుడే నా బ్యాంక్ నుంచి నేను నిన్ను డిస్మిస్ చేసేసాను. ఉల్లుగా పట్టే కమీనే బద్మాష్. సెక్యూరిటీ అట సెక్యూరిటీ. అర్థం కాలేదండి. సార్, మీలాంటి ప్రైమ్ కస్టమర్స్ కి మా బ్యాంక్ లో ఎక్కువ శాతం వడ్డీయే ఇస్తాం. అంటే 15% వరకు ఇస్తాం సార్. మనం వెళ్ళాలి. సార్, ఎప్పుడు వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తారు సార్? కొట్టిన వెంటనే కట్టేస్తాం. సార్, యువర్ కాంటాక్ట్ నెంబర్ దానికే ఉందండి, 9894. ఏం చేస్తున్నావు రా? అందంగా ఉంది కదా చెప్దాం అనుకున్నాను. సరే వదిలే. ఫోన్ నెంబర్ ఇవ్వకు, అందంగా ఉన్నావు, వెంట పడతారు అంటున్నాడు. వస్తానండి. షాక్ అయింది. మాట్లాడుతున్నాడు చూడు. రారా మామ ఉండరా ఒక్క నిమిషం. ఇదిగో నేను చెప్తున్నాన్ని ఏమి అనుకోకు. సెక్యూరిటీకి ఉండాల్సిన లక్షణం ఒక్కటి కూడా నీకు లేదు. పోరా, నిన్ను చూస్తే బ్యాంక్ వచ్చేవాళ్ళ లేవు, పిచ్చాసుపత్రికి వెళ్ళేవాళ్ళ ఉన్నావు. సాలే కుతే, నా గురించి నీకు తెలీదు. నిన్ను నీ అంత చూస్తాను. ఏమనుకుంటున్నావు నిన్ను? ఎందుకురా నన్ను కొట్టావు? వద్దని చెప్పచ్చు. నువ్వు కొడతావా? ఒళ్ళంతా కొవ్వెక్కిపోయింది. బండ వెదవ తెగ వాగుతున్నాడు.